తెలంగాణలో గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అధికారుల పాలనకు ఎన్నికల వ్యవహారాలు అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామాల పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. శానిటేషన్ నిర్వహణ కూడా సరిగా లేక గ్రామాలు కంపు కొడుతున్నాయి. గత జనవరి 31న తెలంగాణలో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో పాలనను అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా కొన్ని గ్రామాలు కంపు కొట్టే పరిస్థితికి వచ్చాయి. ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీగా ఉండడం, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోవడంతో గ్రామాలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. చెత్త తీసుకువెళ్లడం, మురుగు కాలువల నిర్వహణ లాంటి ఏ పని సరిగ్గా జరగడం లేదు అంటున్నారు మాజీ సర్పంచులు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 5 నెలలు గడిచినా కూడా వచ్చినప్పటి నుండి కూడా ఎలక్షన్స్ అంటూనే ఉంది. కానీ కనీసం మరి స్థానిక సంస్థ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనే వ్యవస్థను కూడా పట్టించుకోవడం లేదు. పట్టించుకొని ముందుకు నడిపించాయి. ఏంది అసలు స్థానిక వ్యవస్థలు అధికారులు ఎంతవరకు అని చేయగలుగుతారు? అధికారులతో ఎంతవరకు అవుతుంది? అధికారులు చేయలేని పరిస్థితులు ఉంటాయి కదా. కనీసం పట్టించుకొని స్థానిక వ్యవస్థలను పట్టించుకొని ఈ ఎలక్షన్లు అనకుండా ప్రతి విషయంలో కూడా ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ కోడ్ ఉందని చెప్పేసి బిల్లులు ఆపకుండా బిల్లులు మంజూరు చేయించి స్థానిక వ్యవస్థలను కూడా నిర్వీర్యం కాకుండా కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. మరోవైపు చిన్న గ్రామ పంచాయతీల్లో నిధులు కూడా లేకపోవడంతో కనీసం మొక్కలకు నీళ్లు కూడా పోసే పరిస్థితి లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో నిధులు రాకపోవడంతో గ్రామ పంచాయతీలు అప్పుల కుప్పలాగా మారిపోయాయి. గ్రామ పంచాయతీల ఖజానాలో నిధులు కూడా లేకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. దీంతో రోజువారీ నిర్వహణ లేక గ్రామాల్లో అవస్థలు మొదలయ్యాయంటున్నారు. గ్రామంలో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన జరుగుతుంది. కార్మిక సిబ్బందికి కానీ మన ఎంపీడబ్ల్యూ వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. డీజిల్కి కానీ మన పారిశుద్ధ్య కార్యక్రమాలు నడపడానికి, చెత్త తీయడానికి, ట్రాక్టర్ యూజ్ చేయడానికి, ఇవన్నిటికీ దేనికి కూడా డబ్బులు లేకుండా గ్రామ పంచాయతీ నడిపించడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని. ఇన్ని రోజులు సర్పంచ్ ఏం చేసినప్పుడు డబ్బులు వచ్చినా రాకపోయినా జేబులోకి వెళ్ళబెట్టుకునేట్లనో పని నడిపించినాం. కాకపోతే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళైతే పెట్టలేదు, వాళ్ళ జీతాలు వాళ్ళకి కరెక్ట్ రావట్లేదు అని పాపం వాళ్ళు బాధపడుతున్నారు. పరిపాలన కరెక్ట్ జరగాలన్నా లేకపోతే పారిశుద్ధ్యం అన్న ఎక్కడ ఉన్న పనులన్నీ కరెక్ట్ జరగాలంటే మనం నిధులు అనేది కంపల్సరీ అవసరం. నిధులు లేకపోతే పనులు జరగడం అనేది అసాధ్యం అనే పని. కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న కొంచెం దృష్టి సారించి నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. నిజానికి గత 5 ఏళ్ల పదవీ కాలంలో సరిగ్గా నిధులు రాలేదు అంటున్నారు తాజా మాజీ సర్పంచులు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు గ్రామాలకు రాలేదు అంటున్నారు. దీంతో వచ్చిన కేంద్ర నిధులతో జీతాలు గ్రామాల నిర్వహణకు సరిపోయాయని అంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వం గ్రామాల్లో చేసిన అనేక అభివృద్ది పనులకు టార్గెట్ పెట్టి మరీ చేయించింది గత సర్కార్. దీంతో చాలా చోట్ల సర్పంచులు అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేశారు. నూతన గ్రామ పంచాయతీల నిర్మాణం, శ్మశాన వాటికలు, ప్రకృతి వనం లాంటి కార్యక్రమాలను నాటి ప్రభుత్వం టార్గెట్ గా పెట్టింది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులే ఆందోళనకు దిగారు. కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సర్పంచులకు బిల్లులు రాక మస్తు మంది ఇబ్బంది పడి కొందరు చనిపోవడం జరిగింది. గత ప్రభుత్వం నుంచి వెళ్ళి పైసలు వస్తలేవు. ఈ ప్రభుత్వం కూడా జీపీ నిధులు వస్తాయనే ఆశ కొద్దీ చూసినాం, కానీ ఇప్పటివరకు కూడా ఏం లేవు. కనీసం 5 నెలల నుంచి వెళ్ళి సిబ్బందికి జీతాలు ఇచ్చే పొజిషన్ కూడా లేరు. ఈ గవర్నమెంట్లో అధికారులకు మేము అడిగితే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కనుక మేము ఇప్పుడు ఏం చేయలేము, ఎలక్షన్ కోడ్ తర్వాతనే అంటారు. కనీసం నీళ్లు ఇవ్వడానికి కానీ, కనీసం డ్రైనేజ్ తీయడానికి కానీ, ఏ పరిపాలన చేయాలన్నా కానీ కనీసం వాళ్ళు చేయడానికి లేరు. వీధి దీపాలు పెట్టడానికి కూడా నైటు కరెంటు షార్ట్ సర్క్యూట్ కరెంట్ బుగ్గలు వద్ద కూడా పెట్టడానికి లేరు. కనీసం అందరూ దీన్ని అర్థం చేసుకొని, గవర్నమెంట్ అర్థం చేసుకొని సకాలంలో నిధులు ఇచ్చి బిల్లులు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని అలాగే సిబ్బందిని కూడా ఆదుకుంటారని కోరుకుంటూ తాజా మాజీ సర్పంచులకు కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు జరగలేదు. మరోవైపు గ్రామాల్లో నిర్వహణ లోపం, నిధులు లేకపోవడం కనపడుతోంది. రాబోయే వర్షాకాలానికి ముందస్తుగా సన్నద్దం కావాల్సిన గ్రామాలు నిధులు లేక విలవిల్లాడుతున్నాయి. శానిటేషన్, ఇతర అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే వచ్చే సీజన్లో అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కాబట్టి గ్రామ సర్పంచ్ ఎన్నికల వరకు గ్రామ పరిపాలన మెరుగుపరచడంపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీలు ప్రభుత్వం చేయడం వల్ల
సర్పంచ్లకు బిల్లులు రావలేకపోవడం వల్ల నేను చెప్పాలంటే ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులకు జీతాలు రావలేకపోతున్నాయి, జీతాలు వస్తలేవు. వాళ్ళు కూడా ఏం పని చేయలేకపోతారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు డబ్బులు పడుతుంది, వాళ్ళకి జీతాలు వస్తాయి. ఉదాహరణ మా గ్రామ పంచాయతీలో తీసుకుంటే 8 నెలల జీతాలు రావాలన్నారు, వాళ్ళకి జీతాలు ఇచ్చడం లేరు. వాళ్ళు పని చేయమంటే కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. కారణం సర్పంచ్ లేరు, పరిపాలన లేదు, మొత్తం పారిశుద్ధ కార్మికులు ఏం చేయడం లేదు. మన సీనరేజ్ డ్రైనేజ్ పనులు అయితే మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయి మన గ్రామ పంచాయతీలో. కారణం ఏంటంటే వాళ్ళకు జీతాలు ఇస్తలేము, మేము పని చేయమంటాం. జీతాలు ఇవ్వాలి అని అధికారులు అంటే ఇప్పుడు అన్ని ఎలక్షన్ కోడ్ ఉన్నాయి, డబ్బులు లేవని వాళ్ళు అంటారు. దీని పని చేయాలంటే వాళ్ళు మొత్తానికి అధికారులు మొత్తం ఏ అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, మా చేతిలో ఏం లేదు వాళ్ళు చెప్తారు. ఉన్న గ్రామ పంచాయతీ పోయి సర్పంచ్లు అంటే మా సర్పంచ్ ఏమంటారు, మా అధికారం అయిపోయింది, మాతో ఏం చేయలేదని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అసలు ఎవరు అధికారులు పోయి అడగాల, సర్పంచులను అడగాల, సెక్రటరీలు అడగాల కూడా ప్రజలకు అర్థమవుతలేదు. కానీ ప్రజలకు మాత్రం బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా కొంచెం ప్రభుత్వం తేలుకొని అధికారులను అప్రమత్తం చేసి గ్రామాలను మాత్రం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు.